ఈరోజు మనం భంతేజీ చెప్పిన ఝానా సాధన గురించి చకచకా తెలుసుకుందాం. అయితే ఈ విషయమంతా భంతేజీ ఇచ్చిన ఒక ధమ్మ ప్రసంగం నుంచి తీసుకున్నది. అసలు ఈ ఝానా అంటే ఏంటి అంటే గాఢమైన ధ్యానస్థితి అనమాట. మరి దాన్ని ఎలా సాధించాలి? మనసులో అడ్డంకులుంటాయి కదా, వాటినెలా తీసేయాలి? ఇవన్నీ ఇందులో చెప్పారు. మన మనసుని ట్రైన్ చేసుకోవడానికి, ఇంకా లోతైన ధ్యాన అనుభవాలు పొందడానికి ఇది భలే హెల్ప్ అవుతుంది. మొదటిగా ఈ ఝానా అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే మనసుని అడ్డుకునే నివరణాలు అని 5 రకాలుంటాయి. వాటిని కొన్నిసార్లు తాత్కాలికంగా అణిచివేయడం లేదా పూర్తిగా తీసేయడం. ఇదే ఝానా. ఉదాహరణకి పొలం పండించాలంటే ముందు కలుపు తీస్తాం కదా, అలాగే ఝానా సాధించాలంటే ముందు ఈ మానసిక అడ్డంకుల్ని తీసేయాలి. ఎందుకంటే అడ్డంకులతో నిండిన మనసు అచ్చం తడికట్టెలాంటిది, మంట అంటుకోదు కదా. రెండో విషయం, సరైన గైడెన్స్ అంటే థియరీ లేకుండా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది? మన కష్టమంతా వేస్ట్ అవ్వొచ్చు. భంతేజీ చెప్పినట్టు 10 చోట్ల పైన తవ్వుతే నీళ్లలా వస్తాయి? రావు కదా. ఒకే చోట బాగా లోతుగా తవ్వాలి. అందుకే బుద్ధుడి బోధనలే మన ప్లాన్. దాన్ని నమ్మకంతో ఫాలో అయితేనే రిజల్ట్ ఉంటుంది. చూడండి, థియరీ, ప్రాక్టీస్, అనుభవం ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఇక చివరిగా ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి? ఫస్ట్ స్టెప్ మన ఇంద్రియాల్ని కంట్రోల్లో పెట్టుకోవడం. ఆ తర్వాత కాన్సంట్రేషన్ కోసం 3 చాలా ఇంపార్టెంట్ విషయాలున్నాయి. 1. మనసులోకి అడ్డంకులు రాకుండా చూడటం. ఒకవేళ వస్తే వాటిని తీసేయడానికి కంటిన్యూస్గా ప్రయత్నం, వీర్యా చెయ్యడం. 2. మనసులో ఏం జరుగుతోందో ఎప్పుడూ గమనిస్తూ ఉండటం, సతి. 3. ఆ అడ్డంకాల నేచరేంటి, వాటిని దాటితే మనకెంత మంచిదో క్లియర్గా అర్థం చేసుకోవడం, సంపజన్య. కోరిక, కోపం లాంటి అడ్డంకుల్ని దాటాలంటే మనలో నమ్మకం, పట్టుదల లాంటి శక్తులుండాలి. సో సరైన థియరీ, డిసిప్లిన్, కంటిన్యూస్ ప్రాక్టీస్తో మనం ఝానా మార్గంలో తప్పకుండా ముందుకు వెళ్ళగలం.